హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. సో నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో దగ్గర మీ ముందు రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్స్లో మీరు చూడొచ్చు అనమాట అండి. ఫైనల్గా ఒక బౌన్స్ అనేది ఒక హోల్డ్ అవ్వడం అనేది జరిగిందనమాట అండి లెవెల్. అయితే నిన్న ఆల్రెడీ వీడియోలో నేను మీకు షేర్ చేయడం జరిగింది కదా. సో ఇట్ ఈస్ లైక్లీ, సో ఈ లెవెల్ రీటెస్ట్ లెవెల్ కదా. సో ఇక్కడ నుంచి మేబీ ఒక బౌన్స్ రావచ్చు అని చెప్పి నేను డ్రా చేయడం జరిగింది కదా. సో ఎగ్జాక్ట్గా ఈరోజు యాక్చువల్గా బ్రేక్ అయిపోద్దేమో లో అన్నట్టుగా సో మార్కెట్ మూడు మార్నింగ్ అలా ఉందన్నమాట అండి. బట్ ఫైనల్లీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ మేనేజ్ టు రికవర్ అనమాట అండి, రైట్. సో అయితే ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ చూస్తే కనుక క్లియర్గా మళ్ళీ అగైన్ ఎఫ్ఐఐస్ ఈరోజు కూడా ఒక 1500 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది. డిఐస్ 1600 కోట్లు బయింగ్ చేయడం జరిగింది అనమాట. అంటే నెట్ బేసిస్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్మోస్ట్ ఓన్లీ నెట్ 100 crores అనమాట అండి. బట్ మార్కెట్ మాత్రం 120 పాయింట్స్ పెరగడం జరిగింది. సో మేబీ డ్యూ టు రీటైల్ పీపుల్ పార్టిసిపేషన్ అయ్యి ఉండొచ్చు, లేదా ఇండెక్స్ హెవీ వెయిట్స్ మేబీ ఇన్స్టిట్యూషన్స్ బై చేసి ఉండొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, సో మార్కెట్స్ హోల్డ్ అవని అనమాట అండి కీ లెవెల్స్ దగ్గర. అయితే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది ఒక మేజర్ కన్సర్న్ అని చెప్పి మనం అనుకున్నాం కదా. అయితే ఎఫ్ఐఎస్ సెల్లింగ్కి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. అట్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే, when కంపేర్డ్ విత్ అదర్ మార్కెట్స్, గ్లోబల్ పీర్స్ మిగతా మార్కెట్స్తో మనం కంపేర్ చేస్తే కనుక ఆ మార్కెట్స్లో ఫాల్ చాలా ఎక్కువ ఉందన్నమాట. when కంపేర్డ్ విత్ ఇండియన్ మార్కెట్స్ మిగతా మార్కెట్స్ చాలా ఎక్కువ పడ్డాయి. ఉదాహరణ తీసుకుంటే నాస్డాక్ ఇవన్నీ చూసుకుంటే మోర్ దాన్ 20% పైన పడినాయి కదా, రైట్. సో వేరేజ్ మన నిఫ్టీ ఇంకా మనం అంత పీక్స్ నుంచి అంత ఎక్కువ ఫాల్ అనేది లేదనే చెప్పాలన్నమాట అండి, రైట్. అంటే యాక్చువల్గా పడడం జరిగింది, నో డౌట్. బట్ వెన్ కంపేర్డ్ విత్, రైట్, సో మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే మన హార్డ్లీ 15% దగ్గర పడి సో అక్కడ బాటమ్ అయినట్టుగా మనకు సిగ్నల్ ఇచ్చిందనమాట అండి. అక్కడ నుంచి కొంచెం కన్సాలిడేట్ అవుతా ఇట్ ఈస్ సమ్హౌ సర్వైవింగ్ అండ్ ఇట్ ఈస్ జస్ట్ ఇంచింగ్ అప్వర్డ్స్, రైట్. వేరేస్ మిగతా మార్కెట్స్ ఏంటంటే మోర్ దెన్ 20% కరెక్ట్ అయిపోయినాయి, లైక్ నాస్డాక్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. సో గ్లోబల్ పీర్స్ అందువల్ల ఏంటంటే, సో ఏమవుతుందంటే ఓవరాల్గా దే హ్యావ్ సర్టెన్ గైడ్ లైన్స్ అనమాట అండి. సో అంటే ఒక్కొక్క కంట్రీలో ఎంత అలొకేషన్ ఉండాలి అని చెప్పి వాళ్ళకి దే హ్యావ్ సర్టెన్ గైడ్ లైన్స్ ఉంటాయి కదా. సో అల్టిమేట్గా ఏమవుతుందంటే, సో ఓవరాల్గా ఎప్పుడైతే మనం మార్కెట్స్ అవుట్ పెర్ఫామ్ చేసాయో ఓవరాల్ పోర్ట్ఫోలియో లెవెల్, అంటే ఇంటర్నేషనల్ ఫండ్స్ ఓవరాల్ పోర్ట్ఫోలియో లెవెల్లో చూస్తే కనుక మనదే అవుట్ పెర్ఫామ్ చేయడం వల్ల, మనం ఎక్కువ పడకపోవడం వల్ల ఎలొకేషన్ ఎక్కువ అయిపోయింది, ఇండియాలో ఎక్కువ ఎలొకేషన్ ఉందన్నట్టుగా చూపిస్తూ ఉంటుంది అనమాట అండి, రైట్. ఈవెన్ దో సో ఇంచుమించు వాల్యూ అదే ఉన్నప్పటికీ సో ఏమవుతుందంటే ఎప్పుడైతే మిగతా కంట్రీస్ పడిపోతున్నాయో సో పర్సంటేజ్ ఆఫ్ ఎలొకేషన్ టు వన్ కంట్రీ అనేది మన ఇండియా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అండి. వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం అండ్ వాళ్ళ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంటుంది అనమాట అండి. అంటే డెమోగ్రఫిక్ రిస్క్ అంటారన్నమాట. అంటే ఎక్కువ అమౌంట్ ఒకే కంట్రీలో కాన్సన్ట్రేటెడ్గా ఉంటే అక్కడ ఏదైనా పొలిటికల్ ఇష్యూస్, ఏదైనా సంథింగ్ కెలామిటీస్ ఏదైనా వచ్చిందనుకోండి, రైట్, ఆ ఇన్వెస్ట్మెంట్కి రిస్క్ ఉంటుంది కాబట్టి, రైట్. అందువల్ల ఏం చేస్తారంటే దే హ్యావ్ స్ట్రాటజిక్ ఎలొకేషన్ అనమాట. ఒక కంట్రీలో ఇంత పర్సంటేజ్ కంటే ఎలొకేట్ చేయకూడదు, సో ఇలాగా వాళ్ళకి కొన్ని సెటన్ రూల్స్ గైడ్లైన్స్ దే డూ హ్యావ్ అనమాట అండి. సో అందువల్ల దాని ప్రకారం కూడా సో దే ఆర్ ఫోర్స్డ్ టు పుల్ అవుట్ అనమాట అండి. సో దే ఆర్ టేకింగ్ అవుట్ మనీ. సో ఇండియా నుంచి ఎఫ్ఐఎస్ కంటిన్యూగా, ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట అండి. మేబీ సమ్ అదర్ రీజన్స్, ట్యాక్సేషన్ ఫ్రెండ్లీగా ఉండకపోవచ్చు, ఆర్ మేబీ సంథింగ్ దే ఆర్, రైట్. సో ఇండియాలో మేబీ ఆర్ గ్లోబల్గా ఏదైనా ఒక రెసెషన్ లాంటిది రావచ్చు, అప్పుడు లిక్విడిటీ ఉండాలని మేబీ దే ఆర్ పుల్లింగ్ అవుట్, రైట్. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ అనమాట అండి. బట్ దట్ ఈరోజు నేను షేర్ చేసింది దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట అండి. సో మన ఇండియా యాక్చువల్లీ వెన్ కంపేర్డ్ విత్ అదర్ కంట్రీస్ ఇట్ ఈస్ పెర్ఫార్మింగ్ బెటర్ అనమాట అండి. యాక్చువల్గా మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే బాగానే పెర్ఫామ్ చేసిందని మనం భావించాలి ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్స్లో, రైట్. అండ్ ఈరోజు ఏంటంటే ఒక స్వింగ్ అప్ ట్రెండ్ తర్వాత మళ్ళీ డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత కైండ్ ఆఫ్ బుల్లిష్ ఎన్గల్ఫ్, మొత్తం ఏదైతే ప్రీవియస్ రెడ్ క్యాండిల్ ఉందో ఆల్మోస్ట్ కవర్ చేయడం జరిగింది కదండి. ఒక కైండ్ ఆఫ్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ రావడం జరిగింది, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్. ఇట్ ఈస్ లైక్లీ అంటే మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట అండి. వెదర్ ఇట్ విల్ హోల్డ్ ఆర్ నాట్, ఇట్స్ $1 million క్వశ్చన్. 16,260, 16,260 మాత్రం బ్రేక్ అయితే మాత్రం చాలా డౌన్ సైడ్, అండ్ వి మే ఈవెన్ 15,800 మళ్ళీ టెస్ట్ చేయొచ్చు అనమాట అండి. సో అది హోల్డ్ అవ్వింది కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఇట్ సీమ్స్ అప్ ట్రెండ్ మే కంటిన్యూ, అండ్ అగైన్ ఇట్ విల్ ఫేస్ రెసిస్టెన్స్ అనమాట అండి. మళ్ళీ 16,600, 16,700 లెవెల్స్లో మళ్ళీ దానికి గోయింగ్ ఫార్వర్డ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మార్కెట్కి, నిఫ్టీకి ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి, రైట్. సో అయితే ఈరోజు ప్రైస్ యాక్షన్ చూస్తే కనుక మీరు చాలా ఇంట్రెస్టింగ్ అనమాట అండి. సో ఈరోజు యాక్చువల్ వీక్లీ ఎక్స్పైరీ కదా ఫ్రెండ్స్, వీక్లీ ఎక్స్పైరీ కూడా కదా, రైట్. 15 minutes చార్ట్ మీరు చూస్తే కనుక, సో మీరు ఈరోజు చూస్తే కనుక సో హ్యూజ్ మార్కెట్ ఏంటంటే గ్యాప్ డౌన్ వచ్చింది, బట్ హ్యూజ్ లెవెల్కి వెళ్ళడం జరిగింది. 16,240 అంటే ప్రీవియస్ ఏదైతే 2-3 days లో, ప్రీవియస్ 2 days లో ఏదైతే ఉందో దానికంటే కిందకి వెళ్ళడం జరిగింది. బట్ సమ్హౌ ఇట్ సస్టైన్, అగైన్ బయింగ్ ఇంట్రెస్ట్ ఎమర్జ్ అయింది. సో అల్టిమేట్గా సో రికవర్ వచ్చి సో పైకి రావడం జరిగిందనమాట అండి, రైట్.
సో అండ్ ఓవరాల్‌గా మీరు చూస్తే గనక లాస్ట్ 2 అవర్స్‌లో లాస్ట్ 1 ½ అవర్, 2 అవర్స్‌లో ఒక మంచి బయింగ్ వచ్చి సో అల్టిమేట్‌గా నిన్న, మొన్న ఏదైతే హైస్ ఉన్నాయో ఇంచుమించు ఆ హైస్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సో అయితే మళ్ళీ ఇక్కడ మనం కాజ్ ఆఫ్ కన్సర్న్ కొంచెం చూడాల్సింది ఏంటంటే ఎగ్జాక్ట్‌లీ ఇట్ క్లోజ్డ్ అరౌండ్ ద నెక్ లైన్ రైట్. అండ్ అంటే 2, 3 సార్లు ప్రీవియస్‌గా ఇట్ అటెంప్టెడ్ టు క్రాస్ దిస్ లెవెల్. సో ఏదైతే లెవెల్ ఉందో 16,500 ఆ లెవెల్ ఏదైతే ఉందో దాటి వెళ్ళలేకపోతుందన్నమాట. సస్టైన్ దాటి క్లోజ్ అవ్వలేకపోతుంది. బట్ ఇట్ అటెంప్టెడ్ అనమాట అండి. సో సెవరల్ టైమ్స్ 2, 3, 4 టైమ్స్ ఇట్ అటెంప్టెడ్ కదా. సో నౌ ఇది రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి బ్రేక్ అవే పైకి ఛాన్స్ అయితే ఉందన్నమాట అండి రైట్. సో అయితే అవర్లీ చార్ట్ నేను మీకు షేర్ చేస్తున్నాను. మీరు చూస్తే కనుక ఇది కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ అని చెప్తారన్నమాట అండి. సో కైండ్ ఆఫ్ డబుల్ బాటమ్ అండ్ డబ్ల్యూ ప్యాటర్న్ అనమాట. సో ఇది నెక్ లైన్ అనే దగ్గర ఎగ్జాక్ట్గా ట్రేడ్ అవుతుంది. సో ఇది బ్రేక్ అయితే కనుక సో డెఫినెట్గా 16,600 లెవెల్స్లో నిఫ్టీ మనం వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి రైట్. సో అండ్ బొలింజర్ బ్యాండ్ ఇవి మనం చూస్తే కనుక దే డూ రెస్పెక్టెడ్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనమాట అండి. బోత్ ఇండిసెస్ నిఫ్టీ కానివ్వండి అండ్ బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి దే రెస్పెక్టెడ్ అనమాట అండి. జనరల్గా మూవింగ్ యావరేజ్ మోస్ట్లీ చాలా సందర్భాల్లో వర్క్ అవుతూ ఉంటాయి అనమాట రైట్. సో సమ్హౌ ఇక్కడ ఈరోజు అగైన్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ యాక్టెడ్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. సో పైన క్లోజ్ అయింది కాబట్టి సో ఆ ట్రెండ్ కొంచెం పైకి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట అండి. విల్ సీ వాట్ హ్యాపన్స్. అంటే స్ట్రాంగ్ మూమెంటం అయితే కనిపించట్లేదు మెకాడ్ ఇవన్నీ చూస్తే కనుక. బట్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్ అనమాట అండి రైట్. ఓకే. సో అయితే ముందు గ్లోబల్లో సెక్టర్స్ ఇవి చూసేద్దాం. తర్వాత మనం స్టాక్స్ ఉన్నాయన్నమాట అండి, 1-2 స్టాక్స్. ఆ స్టాక్స్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ముందుగా మనం గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉంది ఏంటో ఒకసారి చూసేద్దాం. గ్లోబల్ సెంటిమెంట్ ఒకసారి చూసి రైట్. సో గ్లోబల్ ఇండిసెస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. గ్లోబల్ ఇండిసెస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్, ఆల్ ఇన్ రెడ్ రైట్ ఎక్సెప్ట్ ఇండియా విక్స్ రెడ్లో ఉంది కానీ ఇట్ ఈస్ పాజిటివ్. ఎందుకంటే మన మార్కెట్ పెరిగాయి కాబట్టి విక్స్ తగ్గింది, ఇట్ ఈస్ గుడ్ అనమాట అండి. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ రిమైనింగ్ ఆల్ ఇండిసెస్ దే ఆర్ ట్రేడింగ్ ఇన్ రెడ్. సో మొత్తం అన్ని ఇండిసెస్ ట్రేడింగ్ రెడ్లో ఉన్నాయి కాబట్టి అగైన్ ఇట్ ఈస్ నెగిటివ్. మళ్ళీ రేపు మన మార్కెట్ సస్టైన్ అవుతాయి లేదో సో ఇట్ ఈస్ డౌట్ఫుల్ అనమాట. అంటే మన ఇండియా పరంగా మన ఓకే సో వీఆర్ సర్వైవింగ్, వీ హ్యావ్ అవర్ ఓన్ ఇష్యూస్ నో డౌట్. ఎస్పెషలీ యుఎస్ డాలర్ రూపీ కన్వర్షన్ రైట్, రూపీ వీక్నెస్ ఒకటి మేజర్ కాజ్ ఆఫ్ కన్సర్న్. అండ్ అనదర్ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఈజ్ క్రూడ్ ఆయిల్ అనమాట అండి. సో మోర్ దెన్ 120 క్రూడ్ ఆయిల్ ఈజ్ జస్ట్ సస్టైనింగ్, అంటే హయ్యర్ ఎలివేటెడ్ ప్రైజెస్లో ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు గివ్ మోర్ రూపీస్ బికాస్ డాలర్తో కంపేర్ చేస్తే రూపీ వీక్గా ఉంది కాబట్టి ఈ రెండు మేజర్ కన్సర్న్ అనమాట అండి మన ఇండియన్ గోయింగ్ ఫార్వర్డ్ ఎకానమీకి రైట్. సో అది అందుకే ఆర్బీఐ ఇవన్నీ కూడా 50 బేసిస్ పాయింట్స్ హైక్ ఎందుకు చేశారంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా కొంచెం టఫ్ అవ్వచ్చు, ఇన్ఫ్లేషన్ అది అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోకూడదని చెప్పి సో ప్రొయాక్టివ్గా వాళ్ళు మెజర్స్ తీసుకోవడం జరిగిందనమాట అండి రైట్. ఓకే. సో ఓవరాల్గా గ్లోబల్గా అయితే మాత్రం సెంటిమెంట్ మీరు చూస్తున్నారు కదా క్లియర్గా నెగిటివ్గా ఉంది. సో అందువల్ల మన మార్కెట్స్ మీద సో ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది రేపు చూడాలి. బట్ టెక్నికల్గా అయితే మాత్రం కొంచెం బుల్లిష్గానే సిగ్నల్స్ వచ్చినట్టు అనిపించింది. సో టెక్నికల్గా సపోర్ట్ తీసుకుంటుంది 20 పీరియడ్ అండ్ ఇక్కడ నుంచి బౌన్స్ అవ్వచ్చు అని అనిపిస్తుంది అనమాట అండి. బట్ వీ నెవర్ నో. సో గ్లోబల్ ఇండిసెస్ సపోర్ట్ చేయకపోతే, సో గ్లోబల్ మార్కెట్ సపోర్ట్ చేయకపోతే అల్టిమేట్లీ వీ హ్యావ్ టు ఫాలో, మన మార్కెట్స్ కూడా పడిపోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట అండి రైట్. సో అయితే ఈరోజు సెక్టర్ రొటేషన్ విషయానికి వస్తే కనుక సో నిఫ్టీ మీరు చూస్తే కనుక అరౌండ్ 0.7% పెరిగింది కదా. అయితే ఈరోజు లీడర్ ఆఫ్ ద బోర్డ్ అవుట్ పెర్ఫామ్ చేసింది ఏంటంటే ఫ్రెండ్స్ నిఫ్టీ ఫార్మా అనమాట అండి. సో ఈ సిఎన్ఎక్స్ ఫార్మా ఇండెక్స్ 1.2% పెరిగింది. అదేవిధంగా ఇన్ఫ్రా, ఐటీ ఇవన్నీ కూడా సో బాగా పెరగడం జరిగిందనమాట అండి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ ఇవన్నీ యాక్చువల్గా మన కంపేర్డ్ విత్ నిఫ్టీ అండర్ పెర్ఫామ్ చేయడం జరిగింది. అండ్ మోస్ట్ అండర్ పెర్ఫార్మ్డ్ ఇండెక్స్ సెక్టర్ వచ్చి సెక్టర్లో ఇండెక్సెస్ వచ్చి మెటల్స్ అనమాట అండి. వన్స్ అగైన్ దే ఆర్ ఇన్ ప్రెషర్. సో యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో మనం చూసాం కదండి ఎక్సైజ్ డ్యూటీ ఇవన్నీ పెంచడం వాటి వల్ల సో మెటల్స్ మీద ప్రెషర్ ఉందన్నమాట అండి. సో అండ్ ఓవరాల్గా సో కొంచెం స్టెబిలైజ్ అవుతున్నాయి మెటల్ ప్రైజెస్ అని చెప్పి చెప్తున్నారు అన్నమాట అండి. సో అందువల్ల ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంచడానికి సో ఈ మెజర్స్ తీసుకోవడం జరిగింది కదా రైట్. సో అందువల్ల ఏంటంటే మెటల్స్ లెట్ us హోప్ దే విల్ రికవర్ స్లోలీ. సో అల్టిమేట్గా సో ఈరోజు మాత్రం బాగా అండర్ పెర్ఫామ్ చేసింది వచ్చింది మెటల్ ఇండెక్స్ అనమాట అండి రైట్. సో కమింగ్ టు యూట్యూబ్ కామెంట్స్లో ఒకరిద్దరు కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను మిస్ అయ్యాను, యాక్చువల్గా నిన్న షేర్ చేయాలి యాక్చువల్గా ఇది. సో అండ్ ఈ స్టాక్ ఎవరైతే అడిగారో మణిశర్మ గారు అడిగారు మాట అండి. సో నా దృష్టిలో కూడా ఉంది యాక్చువల్గా ఇది స్టాక్ ఇది. ఓకే, ఎలికాన్ ఇంజనీరింగ్ అనమాట అండి. సో ఎలికాన్ ఇంజనీరింగ్ మీరు చూస్తే కనుక సో ఇట్ ఈస్ గోయింగ్ వెరీ గుడ్. యాక్చువల్గా ప్రీవియస్గా లాంగ్ బ్యాక్ ఇది మనం షేర్ చేయడం జరిగింది, మనం చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. ఐ థింక్ నేను ఇక్కడ డ్రా చేయడం కూడా జరిగింది కదా. కైండ్ ఆఫ్ డార్వాక్స్ బాక్స్ కన్సాలిడేషన్ ఒకే లెవెల్లో అవుతుందని చెప్పి అండ్ రైట్.
సో మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ వచ్చిందని చెప్పి ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి ప్రీవియస్గా. అండ్ వీ బాట్ ఆల్సో, నా క్లయింట్స్ కూడా కొంతమంది బై చేయడం జరిగింది. సో అయితే 100 లెవెల్స్లో బై చేశారన్నమాట అండి. వెన్ దే రీచ్డ్ అరౌండ్ 150 అబౌవ్ 180 200 లెవెల్స్ వచ్చేసరికి దే ఎగ్జిటెడ్ అనమాట, పొజిషన్ ఎగ్జిట్ అయిపోయారు. బట్ కానీ స్టాక్ హ్యాస్ స్టిల్ రూమ్ టు గ్రో అన్నట్టుగా మనకు కనిపిస్తుంది కదా. సో ఇట్ ఈస్ గోయింగ్ ఈవెన్ హయ్యర్ అండ్ హయ్యర్, అరౌండ్ 250 దాకా ప్రైస్ వెళ్ళడం జరిగింది. అయితే మళ్ళీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఐ థింక్ నేను అలారం కూడా సెటప్ చేశాను అనమాట అండి. వన్స్ అగైన్ ఇన్ ద అప్ ట్రెండ్ ఇట్ ఫార్మ్డ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్, రైట్. సో క్లియర్గా కైండ్ ఆఫ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ అనేది మనకు కనిపించింది కదా. సో దీని ప్రకారం టార్గెట్ తీసుకుంటే కూడా అరౌండ్ 270 దాకా ఛాన్సెస్ అయితే ఈజీ కనిపిస్తున్నాయి అనమాట అండి. సో 140 నుంచి 260 అంటే 270 లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఈజీగా స్టాక్లో కనిపిస్తుంది. అండ్ లుకింగ్ అట్ ద వాల్యూమ్స్ అయితే చాలా వండర్ఫుల్గా ఉన్నాయన్నమాట అండి. సో మంచి బయింగ్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. బట్ బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్, అంటే ఈ క్యాండిల్ విక్స్ చూస్తూ ఉంటే కొంచెం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా కొంచెం స్టార్ట్ అయిందేమంటే కొంచెం సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది అన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. సో ఎనీహౌ మనీష్ శర్మ గారు, సో ఇప్పుడైతే ఎంటర్ అవ్వడానికి ఐ డోంట్ అడ్వైస్. సో లెట్ ఇట్ కమ్ బ్యాక్ అరౌండ్ 215 220 లెవెల్స్కి ఒకవేళ వస్తే కనుక దెన్ వీ కెన్ కన్సిడర్ అనమాట అండి. ఇప్పుడైతే మళ్ళీ బై చేయాల్సిన సిచ్యువేషన్ లేదు. అండ్ ఇఫ్ యూఆర్ హోల్డింగ్ ఆల్రెడీ మీ దగ్గర ఉంటే కనుక సో యూ కెన్ వెయిట్ ఫర్ ద టార్గెట్స్. 240 మీ స్టాప్ లాస్ అనమాట అండి. 270 దాకా మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 240 కిందకు వస్తే మాత్రం ఒకసారి ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనమాట అండి, ప్రాఫిట్ బుక్ చేయడం. ఎందుకంటే అప్పుడప్పుడు ప్రాఫిట్ కూడా బుక్ చేస్తూ ఉండాలి. ఓకే, సో దట్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. కంపెనీ ఇట్ సెల్ఫ్ ఫండమెంటల్గా మంచి కంపెనీ అనమాట అండి. నేను క్యాష్ లూస్ ఇవన్నీ గతంలో ఒకసారి చూడడం జరిగింది. చూసిన తర్వాతే నేను నా క్లయింట్స్కి షేర్ చేయడం జరిగిందనమాట. సో ఇట్స్ డీసెంట్ కంపెనీ, నో ఇష్యూస్, రైట్. అవుట్లైన్ అనమాట, ఇన్ డెప్త్ కాదనమాట అండి, జనరల్ అబ్జర్వేషన్ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. సో అండ్ కమింగ్ టు టుడే స్టాక్ ఐడియాస్, ఈరోజు ఒక 2 స్టాక్ ఐడియాస్ కొంచెం స్టాక్ చార్ట్ కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించింది. లెట్ మీ షేర్ విత్ యూ గైస్, రైట్. సో ఫస్ట్ది వచ్చి జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనమాట అండి. సో మీరు చూస్తే కనుక లెట్ మీ టేక్ వీక్లీ, రైట్. యా, సో వీక్లీ టైం ఫ్రేమ్లో చూసారు కదా, కొంచెం లాంగర్ ఇది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ లాగా ఫార్మేషన్ వచ్చింది. అండ్ ప్రైస్ ఈజ్ ఎలివేటింగ్ టువర్డ్స్ నార్త్ అనమాట. అంటే ప్రైస్ పైకే కనిపిస్తుంది కదా. ఓకే, సో అంటే ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో సో కొంచెం మొమెంటం ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ చార్ట్ అనమాట అనేది అరౌండ్ 280 దగ్గర ఉంది కదా ప్రైస్. 250 కిందకు వస్తే మాత్రం ఎగ్జిట్ అయిపోవాలి, మళ్ళీ వీక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంది. టార్గెట్ వచ్చి 320 ప్లస్ నేను ఎక్స్పెక్ట్ అంటే ఒక 40-50 రూపీస్ ఇక్కడ నుంచి వెళ్ళి ఛాన్సెస్ కనిపిస్తుంది అనమాట అండి. సో జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ఎందుకంటే వాల్యూమ్స్ అవి బాగున్నాయి అనమాట అండి. సో బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది, రైట్. అండ్ రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్లా కూడా మీరు అనుకోవచ్చు. సో అది ప్రీవియస్గా ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది కదా ఆల్మోస్ట్, రైట్. 2-3 సార్లు రీటెస్ట్ కూడా జరిగింది. బట్ ఫైనల్లీ ఇట్ ఈస్ గోయింగ్ అప్ అనమాట అండి. సో ఇది ఒక స్టాక్ అనమాట అండి. సో అండ్ రెండో స్టాక్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నది సో టైమ్ టెక్నోప్లాస్ట్ అనమాట అండి. ఓకే, సో టైమ్ టెక్నోప్లాస్ట్ కూడా ఐ థింక్ మీరు చూడొచ్చు, ఇట్ ఈస్ మేకింగ్ న్యూ 52 వీక్ హై. అంటే మార్కెట్ ఇలా డల్గా ఉన్నప్పుడు సో ఈ మార్కెట్లో ఇది న్యూ 52 వీక్ హై వెళ్తుందంటే మాత్రం కొంచెం ఆలోచించాలి కదా. అండ్ డిస్క్లైమర్ అనమాట అండి. సో నేను ఆల్రెడీ పొజిషన్ తీసుకోవడం జరిగింది ఇది. సో ఈ స్టాక్లో ఐఎమ్ హోల్డింగ్, రైట్. అండ్ బిఫోర్ టేకింగ్ ఎనీ పొజిషన్ ప్లీజ్ డూ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఓకే, రైట్. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అనమాట అండి. సో అది దృష్టిలో పెట్టుకుంటే ఆల్రెడీ డిస్క్లైమర్ ఉంది కదా, రైట్ ఫ్రెండ్స్. ఒక 135 లెవెల్స్ దగ్గర ఒకవేళ రేపు 130 లెవెల్స్ 120 రైట్ 115 120 లెవెల్స్ దగ్గర నేను బై చేయడం జరిగిందనమాట అండి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టార్గెట్, ఫస్ట్ టార్గెట్ వచ్చి 150-60 లెవెల్స్ దాకా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట అండి. సో అయితే ఒక రెసిస్టెన్స్ అరౌండ్ 130 దగ్గర ఒక చిన్న రెసిస్టెన్స్ ఉంది. అండ్ అది దాటితే కనుక స్టాక్ కెన్ రీచ్ అప్ టు 160, రైట్. సో అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట అండి. అయితే వాల్యూమ్స్ అవి చూస్తే కనుక సో డైలీ టైం ఫ్రేమ్ కానివ్వండి, వీక్లీ టైం ఫ్రేమ్లో కానివ్వండి, సంబడీస్ అక్యూములేటింగ్ అన్నట్టుగా కొంచెం అనిపిస్తుంది అనమాట అండి. సో ఎందుకంటే కంటిన్యూగా బయింగ్ ఉంది. సో ఎందుకంటే మనందరం మార్కెట్స్ పడిపోతే మార్కెట్ మీద దృష్టి పెడతాం కదా. సో మన పోర్ట్ఫోలియోలు అన్నీ ఆల్రెడీ బ్లీడ్ అవుతూ ఉంటాయి. సో మన దృష్టి అంతా ఉంటుంది వేరే చాలా స్టాక్స్ మిస్ అవుతాం అనమాట మనం. సో ఈ లోపల ఇన్స్టిట్యూషన్స్ లాంటి కామ్గా చక్కగా ఏదైతే కొంచెం స్టిల్ వాల్యూ ఉందో సో వాటిని జాగ్రత్తగా అక్యుములేట్ చేసుకుంటా పైకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు అనమాట అండి. అందువల్ల ఒక్కొక్కసారి 52 వీక్ హై స్టాక్స్ అనమాట అండి. మీలో కొంతమంది అడిగారు అనమాట అండి, మీరు ఎలా సెలక్షన్ బ్రేక్అవుట్ ఎలా చేస్తారని చెప్పి. జస్ట్ స్క్రీనర్లోకి వెళ్ళి మీరు యూ క్యాన్ సీ అనమాట అండి. ఈవెన్ ట్రేడింగ్ వ్యూలో కానివ్వండి 52 వీక్ హై స్టాక్స్ అని చూడండి, లేదంటే స్టాక్ ఎడ్జ్ యాప్లో కూడా ఉంటుంది ఐ థింక్, రైట్. సో ఇలాగ డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి, ఎనీ సోర్స్ నుంచి మీరు చూడొచ్చు అనమాట అండి. 52 వీక్ హై అంటే మార్కెట్స్ ఇలా కొంచెం డౌన్ ట్రెండ్లో ఉండే మార్కెట్ డల్గా ఉన్నప్పుడు ఈ స్టాక్ 52 వీక్ హైస్లో ట్రేడ్ అవుతుందంటే ఇట్ మీన్స్ సంథింగ్
కదా! రైట్? ఇంత నెగెటివ్ మార్కెట్‌లో పీపుల్ ఆర్ నాట్ సెల్లింగ్ అండ్ స్టిల్ దే ఆర్ బయింగ్ ఉల్టా. సో, బయింగ్ చేస్తున్నారంటే ఈవెన్ హై లెవెల్స్‌లో కూడా విత్ గుడ్ వాల్యూమ్స్ అంటే దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ సంథింగ్ మోర్ అప్‌సైడ్ అని మనం ఆలోచించాలన్నమాట అండి. రైట్? ఓకే అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా మీ రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లంటన్ న్యూస్ ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.